పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ గారితో ఉన్నాము. మీ ఏరియా చింతల్ బస్తీలో ఒక మహిళ జైభీం పేరుతోటి టెంట్ హౌస్ పెట్టుకుంటే ఎవరో దాడి చేసినట్టు తెలుస్తుంది. మరి ఏంటి దాని గురించి సమాచారం ఏంటి, ఏం చెప్తారు? చింతల్ బస్తీలో అంజలి గారు అని జైభీం మహిళా మండలికి సంబంధించిన నాయకురాలు. ఆమె అక్కడ స్థానికంగా ఉన్న షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళందరి సహకారంతో ఒక జైభీం టెంట్ హౌస్ పెట్టుకుంది. చింతల్ బస్తీలో వ్యాపారం చేసుకుంటుంది. అందరు అన్ని రకాలుగా కూడా, అంటే అక్కడ స్థానికంగా దాని ఎదురు కూడా ఉండే ఒక ఎంఐఎం సంబంధించిన నాయకుడు కూడా టెంట్ హౌస్ సంబంధించిన వ్యాపారం చేస్తున్నాడు. ఆయన ఈ మహిళ దగ్గరకు వస్తాడు, నేను టెంట్ హౌస్ పెట్టుకున్నా కదా, నువ్వెందుకు పెట్టుకుంటావు అంటే, నువ్వు ఒక వ్యాపారం పెట్టుకుని ఇంకొకరు వ్యాపారం పెట్టుకోవద్దా? ఒకటి. రెండోది, ఆడ ఆ మహిళ మీద ప్రత్యక్ష దాడులు పోతాడు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఒక 50 మందితో ఆ మహిళ దగ్గరకు పోయి నువ్వు ఈడ ఎట్లా బతుకుతావు, ఈడ వ్యాపారం ఎట్లా చేస్తావు అని ఆమెను థ్రెటన్ చేస్తారు. ఆ షెడ్యూల్ కులాల మహిళ 8 చనిపోయిండు, ఒక కూతురు ఆమె డిపెండెంట్. నా కాళ్ళ మీద నేను నిలబడతా అని ధైర్యంగా కుటుంబం బయటకు వచ్చిన దళిత మహిళని ఆ రకంగా ఎంఐఎం గుండాలో ఆమెని సైకలాజికల్ గా అటాక్ చేసి ఆమెని ఆడికి టెంట్ హౌస్ తీయడానికి ఇబ్బంది పెడుతుంటే, దాంట్లో భాగంగానే ఆమె పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఎంత దుర్మార్గం అంటే, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు అక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికల సమయంలో అన్ని షెడ్యూల్ కులాల బస్తీలు అక్కడ ఉన్న చుట్టుపక్కల అంతా తిరిగారు. అక్కడ అసదుద్దీన్ ఓవైసీ వస్తాడు, వచ్చి ఉపన్యాసాలు ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, జై భీమ్ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుష్పాంజలి ఇస్తాడు. ఈ రోజు ఒక దళిత మహిళ ఆడ వ్యాపారం చేస్తుంటే ఓర్చుకునే పరిస్థితి లేదు. మేము చింతల బస్తీలో వ్యాపారం అంతా ఎవరు చేయాలంటే, మేము ఎంఐఎం సంబంధించిన గుండాలు మేమే చేస్తాం, మీరు ఎవరు చేయొద్దు అనే పరిస్థితి నిర్మాణం అయింది. ఏ హిందువు కూడా చింతల బస్తీ రోడ్డు మీద షాప్ పెట్టుకుంటే, ఏదైనా తోపుడు బండి పెట్టుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న ఎంఐఎం గుండాలు వచ్చి వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళని వ్యాపారం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆ మహిళ ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చింది, అక్కడ వ్యాపారం చేస్తుంటే అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఐఎం గుండాలు ఆ మహిళని ఇబ్బంది పెడుతున్నారు. మేము స్థానికంగా ఉన్న షెడ్యూల్ కుల నాయకులందరం కూడా ఆమెకి సంఘీభావం చెప్పినాము. ఆమెకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేము ఆమె ఎంట ఉంటామని ఆమెకు భరోసా కల్పించినాము. అక్కడ ఉన్న ఎంఐఎం గుండాలు ఎవరైతే ఆమె మీద జాడి జరిగి వస్తే, ఖబర్దార్ ఎంఐఎం గుండల్లారా, ఒక దళిత నారి మీద ఎవరైనా ఆ రకంగా అత్యాచారం కానీ సైకలాజికల్ అటాక్ వస్తే అక్కడ స్థానికంగా ఉన్న దళిత సమాజం అంతా మిమ్మల్ని చెప్పులతో కొట్టి ఆ చింతల బస్తీ వీధి నుంచి తరిమేస్తుంది అని ఈ రోజు ఈ మాధ్యమంగా మేము హెచ్చరిస్తున్నాం.